సో ఈ రోజైతే వీడియో అది అన్న వాళ్ళతో మాట్లాడతా అని చెప్పినా కదా, అన్న వాళ్ళని కూడా పిలిపించిన, అమ్మాయిని కూడా పిలిపించిన. అంటే ఆల్మోస్ట్ ఈయనే ఉంటుంది 2 days నుంచి. చెప్పండి. మ్యాటర్ ఏంటిదంటే 2 నిమిషాలు గుండె గట్టి కొట్టుకుంటుంది. మీరు ఏం ట్విస్ట్ ఇస్తారా అని ముందే ఇవన్నీ వద్దు. పాయింట్ చెప్పు చెప్పు. ఏంటి చెప్పాలా? ఈ అమ్మాయి ఎవరు? అమ్మాయి చెప్పు. తాకట్టు పెట్టి మరి ఎందుకు ఉండాలనుకుంటున్నాను టీంలో? అంటే ఎస్ఆర్ టీం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని సాయి అంటే ఇంకా ఇన్స్పిరేషన్. సో అందుకని చూసి నేర్చుకున్నావా? సో మ్యాటర్ ఏంటిదంటే ఆమె టీమ్ లాగా తీసుకొని వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని ఒప్పించి మీరు ఒప్పుకుంటారు చేస్తాం మరి. తిరుపతి పోవడం, వైజాగ్ పోవడం అవన్నీ పంచాయతీలు ఉంటాయి. నీకు ఓకేనా? నీకు ఓకే అంటే చెప్పు. పక్కన పెట్టిన ఎస్ఆర్ టీమ్ లోకి రావాలి అంటే ఒక రూల్స్ ఉంటాయి కదా, కొన్ని రోజులు అబ్జర్వ్ చేయాలా, క్యారెక్టర్ చూడాలి. హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజ్ అన్న. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, సో తెలుసు కదా ఒక అమ్మాయి అయితే నా ఫ్యాన్లా వచ్చింది. సో మీరు అందరూ అనుకోవచ్చు ఏంది ఇట్లా గ్లాసెస్ పెట్టుకొని వీడియో కొడుతున్న స్టైల్ అంటే, స్టైల్కి కాదు సైట్ వచ్చింది. సైట్ వస్తే అన్న బ్లాక్ ఉన్నాయి ఏంటంటే నేను బ్లాక్ చేయించుకున్నా నైట్లలో లైట్ ఎఫెక్ట్ పడకుండా. సో అది మ్యాటరు. సో ఈరోజైతే వీడియో అది అన్న వాళ్ళతో మాట్లాడతా అని చెప్పినా కదా, అన్న వాళ్ళని కూడా పిలిపించిన, అమ్మాయిని కూడా పిలిపించిన. అంటే ఆల్మోస్ట్ ఈయనే ఉంటుంది 2 days నుంచి. ఎందుకంటే హాస్టల్ చూడలేదు, ఇంకా చూడాలి. నేను ఇంకా అన్న వాళ్ళు ఏం మాట్లాడరు కదా, నేను చూడలేదు. సో ఇప్పుడైతే అన్న వాళ్ళతో మాట్లాడి అట్లని సనతో వీడియోస్ చెయ్యాని కాదు. సననే నా గర్ల్ ఫ్రెండ్, సననే నాకు అన్నీ. సో సనతోని వీడియోస్ చేస్తా. ఈమె ఏంటిదంటే ఇట్లా నా మిస్టర్ సాయి అఫీషియల్ ఉంది కదా, మిస్టర్ సాయి అఫీషియల్కి అయితే ఫ్రెండ్ క్యారెక్టరా లేకపోతే ఇంకేమన్నా ప్రాంక్ కాల్సా లేకపోతే ఇంకేదైనా చేస్తామో తెలియదు. సో అందుకే కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే తప్పేం లేదు. ఆమె వచ్చింది కాబట్టి అట్లా అయిపోయింది. సో ఇప్పుడైతే అన్న వాళ్ళతో మాట్లాడి ఏంది ప్రాసెస్ ఏంది అన్న ఏమంటాడు అని మాట్లాడేసి చేసేసి ఒకవేళ ఒప్పుకుంటే ఉంచుకుంటా, వద్దురా అంటే పంపించేస్తా. కానీ ఆల్మోస్ట్ ట్రై చేస్తా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ కూడా బాగాలేదు. సో తను రింగ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టేసి మరి వచ్చి ఉంటుందంట. సో దానికి తీసిస్తాను కూడా చెప్పా ఆమెకి. వెళ్ళంటే నేను వెళ్ళను, నాకు అవసరం లేదు ఆ గోల్డ్ రింగ్స్ కూడా. సారీ ఇయర్ రింగ్స్ నాకు, మనం పెట్టుకునేటి రింగ్స్, వాళ్ళు పెట్టుకునేటి ఇయర్ రింగ్స్, అందుకే అట్లా. సో గైస్ మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, సన్ స్ట్రోక్ వస్తుంది, బాగా తిరగకండి బయట. సో అందుకే ఇంట్లో వాడి చేస్తున్నా, ఎటు పోతలేను. అందుకే ఏం స్టోరీలు కూడా పెడతలేను, మీ అందరికి తెలుసు. ఇంట్లోనే వాడి చేస్తున్నా, ఏసీ వేసుకొని ఆ బెడ్ మీద పడి చేస్తున్నా ఎప్పుడు. లేకపోతే అదొకటి ఉంటుంది ఫోన్లో మనకు గేమ్, ఆ గేమ్ ఆడుకుంటూ కూర్చుంటున్నా. పబ్జీ అలవాటు చేసారు అందరూ, అది మ్యాటర్. సరేనా ఇప్పుడు మాట్లాడేసి చెప్తాను మీకు ఏంటి దాన్ని. ఇప్పుడైతే వెళ్దాం, పైనకు వచ్చిన అందరిని పిలిపించిన. సో ఇది మ్యాటర్ అన్నమాట. అందరు శ్రీయన్న షూ, సనయి, రవి కానీ నాది చిన్న షూ వేసుకుంటుంది, ఈ మధ్య చెప్పులు వేసుకుంటాడు. సో గైస్ మీకు ఎవరికైనా పూమా స్టోర్ ఉంటే చెప్పారా, నాకు ఇటువంటి చెప్పులు కావాలి, అది ఖరాబ్ అయినాయి. ఎక్స్క్యూజ్ మీ మిస్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? బా మస్తున్నావు. నమస్తే బాయ్. నమస్తే. కిఫాలెక్ వీడియో చేసుకుంటావా? ఎంపీ కూతురు ఎవరైనా చేసుకుంటా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో. యూ గైస్ హౌ ఆర్ యూ? నువ్వు కెమెరా పట్టుకొని వస్తేనే భయం అవుతుంది. చెప్పు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు అట్లా అడగకూడదు. ఒకసారి కెమెరా ఇవ్వ, ఒక్కసారి అవుతానని చూడరు ఒకసారి. తెలుసు ఆల్రెడీ చూసావరా? ఏమైందిరా?
సైట్ వచ్చింది ఎట్లా పోతుందని. అదే సైట్ వచ్చింది బాగుంది బ్రో ఇక్కడ కాదు అమీర్పేట కాదు బ్రో, మధురానగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 1466 తెలది. చిన్న పిల్లల మైండ్ సెట్ టాటా స్టూడియో వస్తుంది కానీ yes tell me bro what's up hi సైట్ వచ్చింది. కన్నడ జరుగు ఏందో ఆ గుండె కొట్టుకున్నావు tell me చెప్పండి మ్యాటర్ ఏంటిదంటే ఆగు 2 నిమిషాలు గుండె గట్టి కొట్టుకుంటుంది. మీరు ఏం ట్విస్ట్ ఇస్తారా అని ముందే మరి ఉండాలి ఉంటది కదా. అమ్మా మీ వెనకాల మౌనిక ఉంది, అది ఏమైనా అవుతుంది. మంచి చెడు చేస్తుంది, చెడు మంచి చేస్తుంది. చెడునే మంచి చేసిన. సరే ఏందో చెప్పు ఫస్ట్ మ్యాటర్ ప్రెగ్నెంట్ నాకు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. తల్లి మాత్రం మజాకంటే నువ్వు ఎందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నావు? జోక్ చేసిన చెప్పు. నేను కూడా జోక్ చేసినాను. ఫస్ట్ మ్యాటర్ ఏందో చెప్పు. మ్యాటర్ ఏంటి? ఇద్దరు బిజీ పర్సన్స్ దగ్గరకు వచ్చి బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి నువ్వు అట్లా లాగ్ చేసే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అలా ఉంటాయి. దానికి పోతున్న పొద్దున్న లేతి నా బిజీ అంట. వైందా అని పోతున్నా ఉంటాను. వైందా అని కదా ఫ్లేవర్ వచ్చిందని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. సో అన్న లాగ్ అవుతుంది కానీ చెప్పు. మనకి కనిపించే విషయం లాగైతుంది చాలా. ఇవన్నీ వద్దు, పాయింట్ రా చెప్పు. చెప్పు ఏంటి? నేను చెప్పాలా? ఈ అమ్మాయి ఎవరు? అమ్మాయి 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 చెప్పు. చెల్లె ఎవరు సినిమాలో హీరోయిన్? ఇగో ఇగో చెప్తాను. అమ్మాయి మన టీంలో ఉందామని నాకు ఫ్యాన్ అంట వచ్చింది. ఆమె వైజాగ్ అంట, వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడికి చెప్పకుండా వచ్చింది. ఇక్కడికి వచ్చినాక మనకు మెసేజ్ చేస్తే ఓల్ రెస్పాండ్ ఏంటో నాకు ఎవరికి 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 మెసేజ్ చేశారు? మేమే రెస్పెక్ట్ తెలుసా నీకు ఈమె ముందు? నాకంటే జస్ట్ మెసేజ్ చేసింది. శ్రీ అన్నట్టు మీ టీంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా అంటే సరే అమ్మా ఇటు వచ్చి కాదు. మరి నీకు తెలుసని తెలుసు కానీ నాకు తెలుసు సరే బ్రో మెసేజ్ చేసింది ఇందా చెప్పారు తెలుసు అంటే బ్రో తెలుసు అంటే అట్లా కాదు. జస్ట్ మెసేజ్ ఇట్లా మెసేజ్ ఇట్లా వద్దాం అనుకుంటే మీ టీం కన్నా అంటే లేదమ్మా ఇటు వచ్చి చెప్పమ్మా అని చెప్పిన. 3 days నుంచి వచ్చింది మొన్న. చూసా మీ వీడియో చూసా. అయితే 3 రోజుల కిందనే ఉంది ఆమె. నైట్ వెళ్ళిపోయింది. హాస్టల్లో కూడా ఆమె ఇయర్ రింగ్స్ తాకట్టు పెట్టి హాస్టల్ ఫీజు కట్టిందంట మన కోసం. తీసిచ్చి పంపిస్తా అని చెప్పిన. తాకట్టు పెట్టి మరి ఎందుకు ఉండాలనుకుంటున్నాను టీమ్ లో? అంటే ఎస్ఆర్ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని సాయి అంటే ఇంకా ఇన్స్పిరేషన్. సో అందుకని చూసి నేర్చుకున్నావా? వీళ్ళిద్దరికా మరి ఇష్టం అని చెప్పు. ఇన్స్పిరేషన్ చెప్పు. ఇన్స్పిరేషన్ అనేది చాలా తక్కువ మందికి వాడాలి. ఈయనకి అట్లా అవన్నీ మాకు వాడకుండా పర్లేదు. ఆమె రాగానే ఏమనుకోసం వీడు ఏం చేసిన లంగ పని అనుకున్నాను. చిన్న పిల్లలా ఉంది అంటే వీడు ఎచ్చలా ఉన్నాడా? ఇలా చిన్నదే. ఆమె మాట్లాడే మాటలు భయం పడుతుంది. ఏమైంది? నేను పోను, నేను ఈయనే ఉంటా. సో మ్యాటర్ ఏంటిదంటే ఆమె టీమ్ లోకి తీసుకొని వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని నొప్పించి మీరు ఒప్పుకుంటారు. సన్నతనం చేస్తాం మరి. తనతోని వేరు, తన నా గర్ల్ ఫ్రెండ్. ఈమెతోని ప్రాంక్ కాల్స్ లేకపోతే ఇంకా లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్ కొత్త ఒకళ్ళు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నావా? లైఫ్ అంటే అయ్యా ఆ లైఫ్ కాదయ్యా నువ్వు అనుకున్నట్టు. ఏమనుకోవట్లేదు. మంచి వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు. ఆమెకు ఇంట్లో సిచ్యువేషన్ కమ్మలు ఇంటికి వచ్చినాక పెట్టింది. ఇంట్లో బాగానే చూసుకుంటారు. ఇంట్లో సిచ్యువేషన్ ఏం కాదు. కాకపోతే నాకు మీతో వీడియోస్ చేయాలని ఉంది. ఇంట్లో ఒప్పుకున్నారా? ఇంట్లో ఒప్పుకున్నా. మాట్లాడారా? మాట్లాడంలో మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు. మోహన్ ఎట్లా మాట్లాడతానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనికి ఎందుకు ఫ్యాన్ అయినా నాకు ఇది ఒక్క విషయం. ఎందుకు ఇన్స్పైర్ అయ్యి చెప్పు. చెప్పు. నాకు సాయి వీడియోస్ అంటే ఇష్టం. సాయి ఒక్కడే వీడియోలు చేయడు కదా, సాయి సనా చేస్తారు. అప్పుడు నువ్వు సనా కూడా ఇష్టపడాలి కదా. ఇద్దరికి ఇష్టపడుతున్నా కదా. ఇష్టపడికే సాయి ఎక్కువ ఇష్టం. కాదన్నా ఇప్పుడు సరే ఒకటి చెప్తాను. మేము ఇద్దరం ఉన్నాం. కొంతమంది నన్ను ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది ఆమెను ఎక్కువ ఇష్టపడతారు. నేను పోయి నువ్వు సననే ఎందుకు ఎంత ఇష్టపడుతున్నావు అని అడగా కదా.
ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు నాకు సరే ఆఫీషియల్ కోసమా అవును ఆఫీషియల్ కి వీడియోస్ కూడా నేను కొడతలేను కదా, సో ఇదో కంటెంట్ అనుకోని ఈ కంటెంట్ తో ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నా అంటే చెప్తున్నా అన్నట్లా కంటెంట్ ఏంది ఏదో ఒకటి చేస్తా అంటే క్లారిటీ ప్రాంక్ కాల్స్ లేకపోతే నీ కోసం 2 లక్షల మంది చూస్తారు కదా రోజు, ఏం చేస్తావు వాళ్ళ కోసం చెప్తున్నా ఫ్రెండ్షిప్ జోన్ మీ అల్లుగుట్లు మన తిరుపతి పోవడం వైజాగ్ పోవడం అవన్నీ పంచాయతీలు ఉంటాయి. నీకు ఓకేనా? నీకు ఓకే అంటే చెప్పు. నాకు ఓకే వీడియోస్ కి నేను అట్లేం ఆపా వీడియోస్ దగ్గర. మళ్ళా ఏదన్నా సాయి క్లోజ్ ఎత్తినప్పుడు ఆ ప్లస్ సాయిని చూస్తుండు నాకు కోపం వస్తుంది, ఏడుస్తా. మరి గలీజ్ చాలా తెలుసుగా మిత్ర మాకు టామ్ అండ్ జెర్రీ లేదు అట్లేం చెయ్య. వీడియోస్ అంటే ఓకే గానీ ఎక్కువ లిమిట్ ఇంత చెప్పే మాటలు ఒకటే నాకు మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఆ పిల్లకి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా, ఒక్కటిలో నచ్చినావు ఇంత చేసింది మొత్తం ఈ చెత్త అంతా కలిపి. ఎందుకు అమ్మాయి చేయలేడు పక్కన వేరే అబ్బాయి చేయొచ్చు కదా. అబ్బాయి కూడా ఇస్తా, అబ్బాయి ఇట్లా నా దగ్గరకు రాలేడు కదా, నా దగ్గర సపరేట్ గా నెక్స్ట్ సనర్ ఒక బాయ్ వస్తారు, ఒక అబ్బాయి ఈ వీడియో చూసి నేను సనర్కి ఇన్స్పైర్ అయ్యా అంటాడు. చేపిస్తా అన్నా, నాకు అట్లుండే అన్నా. ఇంకో సాయిసం టీం పెడడం ఫిక్స్ అయ్యారు బయట సపరేట్ మళ్ళీ. అది మాత్రం అంత గలీస్తుల్లి అని అయితే కాదు, నాకుంది. ఏంద్రా ఇప్పుడు ఏమంటావు ఫైనల్? సనా ఇష్టం మన సనా ఇష్టం. పక్కన పెట్టిన ఎస్ఆర్ టీమ్ లోకి రావాలి అంటే రూల్స్ ఉంటాయి కదా, కొన్ని రోజులు అబ్జర్వ్ చేయాలా, క్యారెక్టర్ చూడాలా. మీరు తెలుసుకొని మీరు చూసి మీరు మాట్లాడే ప్రస్తుతానికి అయితే మొత్తం వీడియోలు చేస్తా అంటే దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఫిక్స్ చేయాలి ఉండాలి. సరే మీరు 1 వీక్ 5-6 వీడియోస్ చేసుకో, తర్వాత నీకు కూడా అర్థమైతే అసలు అమ్మాయి ఏంది కంటెంట్ పక్కన పెట్టు. ఫస్ట్ ఆమె సర్కిల్ ఏంది, ఆమె మంచి చెడు తెలుస్తుంది కదా, ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీడియోస్ చూసిన ఎలా ఫీల్ అవుతున్నారు, సో అన్ని చూడు. అవన్నీ చూసిన తర్వాత అనుకుంటే అప్పుడు చెప్పు, అప్పుడు పెడదాం. నీకే తెలిసి ఓ నాకు బ్యాడ్ కామెంట్స్ చేసినా ఊకోను, ఆమె తప్పు చేసినా ఊకోను, నేనే అడుగుతా ఆమె గురించి. మా దగ్గర అవ్వదాం వచ్చినా సరే ఆపేసేసి మా దగ్గర అప్పుడు నువ్వు తీసుకురా, అమ్మాయి తరపున మా డైరెక్ట్ గా రావద్దు. ఏమున్నా పిల్ల మంచిగా చెడు నువ్వే చెప్పాను మాకు, సరేనా? ఎవరిది జిన్ను జర్మనీ పోతుందా ఈ అమ్మాయి చూడు, జిన్ను జర్మనీ పోతుంది ఏమంటుంటావు? మంచి ప్రేమతో అన్నా అని చెప్పి మెసేజ్ చేసింది. సో మనం సిస్టర్ మెసేజ్ చేసినావు అన్నా అని, నువ్వు కూడా అన్నానే అన్నానే శ్రీ అన్నా నేనే అందరూ అన్నానే, వీడు కూడా అన్నానే. చెల్లని పెట్టుకుంటా అప్పుడే కాదు తప్పు. నా మొడ్డలది చిన్నోళ్ళు అన్ననే అంటారు, నాకన్నా పెద్దోళ్ళు పెళ్ళైన వాళ్ళు అన్ననే అంటారు. సాయి సంగ మామూలా తమాషా పేరు అనేది ఉంది సాయని. పెట్టి పిలవచ్చు, అన్నానే పిలుస్తారు. అన్నానా గురి బావాను అవసరం అయితే మా తమ్ముడికి నామకరణం చేపిస్తున్నా బావాలి. ఎంత సుఖం బావానట చెప్పు నాకు నీ ఇష్టం చెప్పు, నీ ఇష్టం ఇష్టం. మళ్ళా ఒకసారి తీసుకున్న తర్వాత మీ మధ్య గొడవలు వచ్చి నాకు చెప్పొద్దు, అప్పుడు పంచాయతీలో నేను ఏమంటా తెలుసా, ఏం వచ్చినా ఆర్ట్ఫుల్ గా. ఎందుకంటే ఆల్రెడీ వీడియో కొట్టేసి వీడియో చూసుకోండి. ఎందుకంటే అన్నా నేను పర్మిషన్ తీసుకుంటా అని చెప్పిన అలా కూడా వీడియో ఆల్రెడీ వచ్చింది, రిలీజ్ అయిపోయి మాకు సంబంధం లేదు. రిలీజ్ అయింది, పర్మిషన్ తీసుకుంటా అని చెప్పిన 4 days నుండి కంటిన్యూ వస్తున్నాడు, 3 days నుండి వస్తుంది హాస్టల్. ఇప్పుడు ఈ వీడియోస్ ఇంకో 1,00,000 మంది వస్తారు.
అట్లా అందరికి ఛాన్స్ అది కూడా అది క్లారిటీ చెప్పండి. అది కూడా చెప్తాం. ప్లీజ్ అట్లా ఎవరు రాకండి. ఉంటే మేమే ఆడిషన్స్ పెడతాం. నేను అది కూడా చెప్తున్నా. రిషి డైరెక్ట్ ఇంటి ముంగడికి వచ్చి ఫ్యాన్స్ ఎవరికి ఎవరు లేరమ్మా, అందరు ఫ్యామిలీనే. నా ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ ఏమో అంటున్నావు. ఇగో మీ అందరికి ఒకటి చెప్పాలి, అది కాదు ఒక నిమిషం. నువ్వు అదే మాట అన్నావు కదా, నీ కోసం ఒక అబ్బాయి రిషన్న ఫ్యామిలీ అని వచ్చింది. మరి ఎస్ఆర్ ఫ్యామిలీ అని రాలే, రిషన్న ఫ్యామిలీ అని వచ్చి 20 వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళు అట్లా అంటారు మన ముందు. అయినా సరే వాళ్ళని మనం ఫ్యామిలీ మెంబర్ లానే టీచ్ చేయాలి. ఫ్యాన్ అనే కూడా మీరు రావాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్ లేకపోతే మెయిల్ మెసేజ్ చేయండి. మాకు నచ్చితే మీ ప్రొఫైల్ నచ్చితే మేమే రన్ చెప్పి మీ అందరికి ఒకటి నా తరపు నుంచి మంచి ఒక రిక్వెస్ట్. అది ప్రేమ అనుకుంటారా లేకపోతే ఆర్డరే అనుకుంటారా ఓకే నాకు, ఎందుకంటే తెలుసు మీరు నా ఫ్యామిలీ అని. నేను అదే పిలుస్తా. ప్లీజ్ ఇంటి ముంగటికి వచ్చి డోర్లు కొట్టకూరి, నాకు నిద్ర ఉండదు. 9 కొడుతురు. సో అది మ్యాటర్. అట్లా పిలిపించలే, ఇంకేం మాట్లాడు. హాస్టల్ చూడ మణికొండలు మంచి హాస్టల్ ఎక్కడైనా చూసినాం. మీరు ఓకే అంటే హాస్టల్లో పెడదామని ఫిక్స్ అయినా. 1 వీక్ తర్వాత మాట్లాడతాం. మంచిదే, ఓకే మంచిదే. మేము సపోర్ట్ చేస్తాం, మంచిగా ఉంటే నో ప్రాబ్లం. ఈ రోజు ఒక అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాం, అది మంచి విషయమే. ఒక 1 వీక్ ఎందుకంటే అందులో కలిసిపోతలేదు చూసుకోవడానికి మాత్రమే. మాత్రమే అందుకే పెట్టినా. ఇప్పుడు 1 వీక్ వరకు ఇక్కడే ఉండను. మీరు ఒప్పుకున్న తర్వాత హాస్టల్ పెట్టి హాస్టల్ ఉంటే ర్యాపిడ్ పెరుగుతుంది. సరే ఇక్కడే అదే చెప్పిన, అందుకే నీకేమైందిరా? నేను ఒక్కనే అయిపోయినా, నేను కూడా కొడుతూనే ఉంటాను హాస్టల్లో. ఆ పాత అడ్రస్ బిల్లాకి వెళ్ళు. ఎందుకు బ్రో వద్దు, నువ్వు ప్లీజ్. నువ్వు రావద్దు, పట్టుకొని పడుకుంటాడంట. సో గైస్ ఇది మ్యాటర్ చెప్పినా కదా, అన్నోళ్ళు ఒప్పుకుంటేనే తీసుకుంటాను, మీకు కూడా ఒప్పుకుంటేనే తీసుకుంటా, ఇదే ఫిక్స్. అన్నోళ్ళని కాదు కానీ ఏంటంటే వాళ్ళకి మా పైన నమ్మకం ఒకటి ఉండాలా, వాళ్ళ పైన మాకు ఒక నమ్మకం ఉండాలా. సో ఏంటి అంటే చాలా మంది వచ్చి కొంచెం వేరే వేరే చేసారు. సో ఆ నమ్మకం అనేది మాకు పోయింది మొత్తానికి. మేము అందరి ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం. యాక్చువల్లీ ఏమైందంటే గైస్, నేను షాప్ కి వెళ్ళిందంట, కిరాణా షాప్ కి. ఏమన్నా చెప్పు పబ్లిక్ అంటే వీళ్ళ దగ్గర ఫేమస్ అవుతారు, వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అంటే అంతే తినాక అన్ని డబ్బులు వచ్చాక ఫ్యామిలీ మెంబర్ మీరు వచ్చినప్పుడు బాగానే వస్తారు, ప్లీజ్ రిక్వెస్ట్ అని. కానీ వచ్చాక ఫేమ్ వచ్చాక పైసలు వచ్చాక ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళని హట్ చేస్తారు. సర్లే, అసలు అమ్మాయి ఉండాలో లేదో కూడా మీరే కమెంట్ చేయండి. నీ జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది, అలాగే చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ అడుక్కుంటూ ఇంకా చేసుకుంటూ నీ ఇష్టం. అదే ఒకటే వీడియో చెప్పమంట, లేకపోతే ఒక చేసేది ఇది ఒక్కటి వీడియో వాళ్ళు చెప్పు. మరి నేనేం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయను, మంచిగా వీడియోలు చేసుకుంటాం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏదో ఒకటి అడుగు. నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. బ్రహ్మానందం ఉండదు, బ్రహ్మానందం చెప్పకపోతే అందరూ వద్దని చెప్తారు. చెప్తారు ఇప్పుడు ఇదొక్క వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు. ఒక్కసారి చెప్పు. నువ్వు ఇక్కడే మాట్లాడేది, ఇంకా కెమెరా ముందు రేపు పొద్దున ఏం మాట్లాడుతావు? మంది నవ్వుతారు, అయితే ఆపేస్తావా? గెలుపై సాగరా, ఆ గెలుపే నీదిరా. రేపటి లక్ష్యం మరువకు సోదరా, చెప్పు చెప్పు నువ్వు మాట్లాడే క్యూట్నెస్ కూడా ఇష్టపడే చాలా మంది ఉంటారు. మాట్లాడు మంచిగా చెప్పు. భయపడకూడదు, అందరూ సనావదం అంటే ఎట్లా మాట్లాడు. కెమెరా మమ్మల్ని చూడద్దు, నవ్వకండి, చెవులు మూసుకొని చెప్పు. హాయ్ గైస్, నేను సనా మధ్య సాయి మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయను, నన్ను యాక్సెప్ట్ చేయండి. అంతేనా? ఏం యాక్సెప్ట్ చేయాలి? టీమ్ లో నా కోసం ఒక కామెంట్ పెట్టండి. చెప్పు, కామెంట్ రావాలనే కదా.
మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో పెట్టండి. నువ్వు అంటే వెళ్ళిపోండి. వెళ్ళిపోతావు కదా. వాళ్ళు చెప్తారు ఇవన్నీ వెళ్తా. మరి రిక్వెస్ట్ చేయగలరా వాళ్ళని అట్లా పెట్టద్దంటే? అట్లా పెట్టకండి. చెప్పు మరి. మంచిగా పెట్టండి. నన్ను ఈ టీమ్ లో యాక్సెప్ట్ చేసేలా చేయండి. ఓకే చలో. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ ఏ ఛానల్ రా? SR